శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 16వ శ్లోకము. ఓ ఈశ్వర, దీన సంరక్షకుడవైన నీ దయకు పాత్రుడగుటకై బ్రహ్మదేవుడు భక్తుని నుదుటను దైన్యరేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే నీవు బ్రహ్మ 5వ తలను ఖండించావు. అయిందేదో అయింది. దానితో పాటు మిగిలిన ఆ బ్రహ్మ 4 తలలను మాత్రము ఛేదించవద్దు. బ్రహ్మను దీర్ఘాయుష్మంతునిగా ఉండనియ్యి అని శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుని ప్రార్థించారు. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. ఈ శ్లోకమునకు భావము: నిర్మల స్వరూపుడవైన ఓ ఈశ్వర, బ్రహ్మ చిరాయువై ఉండుగాక. నీవు త్రుంచివేయగా మిగిలిన ఆయన 4 తలలను రక్షించదగినవి. అతడే కదా భూమిపై ఉన్న మానవుల పాలభాగములందు దీనత్వమును వ్రాసి ఉన్నాడు. దానివలన దుఃఖము ఏదియూ లేదు. ఎందుకంటే తనంత తానుగానే దీనరక్షణయందు తత్పరమైన నీ క్రీగంటి చూపుల ప్రసారము నన్ను దయతో రక్షిస్తుంది. బ్రహ్మ నొసటిపై దైన్యమును వ్రాయడం వల్లనే కదా నీ కడగంటి చూపులను పొందగల భాగ్యము మాకు లభిస్తోంది. అందువల్ల బ్రహ్మ చిరాయువై ఉండుగాక. ఈ శ్లోకములో శంకరులు ఈశ్వరుణ్ణి బ్రహ్మకు మిగిలి ఉన్న 4 తలలను త్రుంచవద్దని కోరారు. బ్రహ్మ తన నుదుట దీనత్వాన్ని వ్రాసి తద్వారా ఈశ్వరుని కరుణాకటాక్షానికి పాత్రుణ్ణి చేశాడని, అందువల్ల బ్రహ్మరాత తమకు ఒక విధంగా మేలే చేసిందని శంకరులు ఈశ్వరునికి విన్నవించారు. బ్రహ్మదేవుడు మా వంటి వారికి అపకారం చేయబోయి ఉపకారమే చేశాడు. మా నొసళ్లపై అనగా పాలభాగాలపై దీనతను రాయడమే మాకు ఆ బ్రహ్మ చేసిన ఉపకారం. బ్రహ్మ మా పాలభాగాలపై దీనత్వమును రాయకపోతే ఈశ్వరుడి కడగంటి చూపు మాపై ప్రసరించేది కాదు కదా. దీనులైన మమ్మల్ని రక్షించడానికి ఈశ్వరుడు పెద్దగా శ్రమపడనక్కరలేదు. తన కృపాకటాక్షం మాపై ప్రసరింపచేస్తే చాలు. ఎందువల్లనంటే ఈశ్వరుని చూపు దీనావనపరమైనది, దీనులను రక్షించడంలో ఆసక్తి కలది. బ్రహ్మ దీనత్వమును మా నుదుట రాయడం వల్లనే మాకు ఈశ్వర కృపాకటాక్షం లభిస్తుంది. కాబట్టి మేము బ్రహ్మరాతకు విచారించము. కాబట్టి బ్రహ్మగారి మిగిలిన 4 తలల్ని ఈశ్వర ఏమీ చెయ్యవద్దు. ఆయన తలలు అలాగే ఉంటే ఆయన మా నుదుట దీనత్వం రాస్తూ ఉంటాడు. అందువల్ల నీ కృప మాకు లభిస్తూ ఉంటుందని శంకరులు చెప్పారు. క్రిందటి శ్లోకంలో ఈశ్వరుణ్ణి తన నుదుటి రాతను చెరిపివేయమని శంకరులు కోరారు. ఈ శ్లోకంలో బ్రహ్మరాత తనకు మేలే చేసిందన్నారు. ఎందుకంటే ఈశ్వరుడే తన్ను రక్షిస్తాడని చెప్పారు. ఈశ్వర కృపాకటాక్షం. ఈశ్వరుడికి దీనుల్ని రక్షించడంలో శత్రుమిత్ర భేదం లేదు. భగవంతుని ప్రతిరూపాలైన సూర్యచంద్రులు, మేఘాలు, అగ్ని, వాయువు మనకు ఎన్నో విధాలుగా ఉపకారములు చేస్తున్నారు. మనకు సూర్యుడి వల్ల ఎండ వెలుగు లభిస్తోంది. ఎంత విద్యుత్ శక్తి ఉపయోగించినా మనకు అంత వెలుగు లభించదు కదా. ఎన్ని ఎయిర్ కండిషన్లు ఉపయోగించినా రానంత చల్లదనాన్నిచ్చి చంద్రుడు మనల్ని, మన పంటల్ని కాపాడుతున్నాడు. అగ్ని మనకు వేడినిచ్చి పదార్థాలను పచనం చేసుకోవడానికి సాయపడుతున్నాడు. వాయుదేవుడు చల్లని గాలిని ఇస్తున్నాడు. ఎన్ని పంఖాలు ఉపయోగించినా అంతటి గాలి మనకు లభించదు. మేఘాలు వర్షించి మనకు త్రాగునీటిని, పొలాల సేద్యమునకు సాగునీటిని అందిస్తున్నాయి. నదీమ తల్లులు దయతో నిర్వ్యాజంగా మనకు నీటిని అందిస్తున్నాయి. ఇవన్నీ దేవుడి ప్రతిరూపాలే. ఇదంతా దేవుడి కృపాకటాక్ష వీక్షణానికి సాక్ష్యమే. ఏమిచ్చి ప్రకృతి దేవతల రుణాన్ని మనం తీర్చగలము? కేవలం ఒక్క నమస్కారం మాత్రం కృతజ్ఞతాభావంతో వాటికి సమర్పించగలము.
భగవంతుడి మారు రూపాలైన ఈ సూర్యచంద్రుల కృప నిర్హేతుకము కదా, అలాగే ఈశ్వర కృప కూడా నిర్హేతుకంగానే లభిస్తుంది. కాబట్టి ఈశ్వర కృప మనకు లభిస్తే బ్రహ్మరాత ఎలా ఉన్నా మనల్ని అది ఏమీ చేయదని గ్రహించాలి. భగవంతుడు ప్రసన్నుడైతే, ఆయన కృపకు మనం అభిముఖులమైతే దుఃఖములు నశిస్తాయి. సూర్యుడి ఎదుట నిలిస్తే ఆయన ప్రకాశము మన మీద తప్పక పడుతుంది. అలాగే మనం ఈశ్వరుని ఎదుట నిలిచి ధ్యానిస్తే తప్పక ఆయన కృపా కటాక్షానికి మనం పాత్రులం కాగలం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.